ప్రథమ న్యాయశాఖ మంత్రిగా చేశారు, కార్మిక మంత్రిగా కూడా చేశారు. ఈయన 1956 డిసెంబర్ 6వ తారీఖు నాటి ఇదే రోజుని ఆయన తెల్లవారుజామున 3 గంటలకు పరమపదించారని చనిపోయారు అనమాట. బొంబాయిలో ఆయనకి సమాధి పేరు చైత్రభూమి. జీకేలో కూడా అడగచ్చు, ఎవరి సమాధిని చైత్రభూమి అని అంటారు. ఎవరి సమాధిని చైత్రభూమి అంటారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ యొక్క సమాధిని చైత్రభూమి అంటారు. మహాపరి నిర్వహణ డిసెంబరు 6వ తారీఖునైనా పరమపదించడం జరిగింది. అయితే ఈయన గురించి ఈయన మనకి ఏం చేశారో తెలుసు కదా. మన భారతదేశానికి రాజ్యాంగం రాశారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అవిరళ కృషితో నిరంతరం కూడా అనేక దేశాల యొక్క చరిత్రలు రాజ్యాంగాలు పరిశీలించి మన దేశానికి ఒక విపులమైన మంచి పెద్ద రాజ్యాంగాన్ని తయారు చేసి మనకి అందించారు. ఎప్పుడు మొన్నే చేసుకున్న పోయిన నెలలో నవంబర్ 26వ తారీఖుని రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాం కదా. మనం నిర్వహించుకున్నాం మన పాఠశాలలో. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆ రోజు మనకి అప్పచెప్పారు ఎవరికి, రాష్ట్రపతి గారికి. అది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన మన దేశానికి అయితే మన భారతదేశ పౌరులకి అందరికి కూడా అనేక రిజర్వేషన్లు కల్పించాడు. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి మనకి రాజ్యాంగంలో మనకు హక్కులు కొన్ని పొందుపరిచారు. కాబట్టి ఆయన గురించి ఈ రోజున మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఆయన చనిపోయిన రోజును 68 సంవత్సరాలు జరుగుతుంటున్నాం అన్నమాట. వర్ధంతులు 68వ వర్ధంతిని ఇప్పుడు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. మన దేశ పౌరులుగా ఆయన చేసినటువంటి త్యాగానికి ఫలితంగా ఆయనకు మనము ఈరోజు మనం ఘనమైన నివాళులు అర్పించాలి. ఇంకేంటంటే ప్రతి భారతీయ పౌరుడు కూడా ఆయన చేసిన సేవకు ఆయనకు నిజమైనటువంటి నివాళి అర్పించాలి. ఆ విధంగా మనం ఆయన ఈ రోజును గుర్తు చేసుకుంటున్నాం మనం. కాబట్టి ఒక దేశ పౌరురాలుగా ఆయన యొక్క సేవలను మనం కొనియాడుతూ ఆయనకు నిజమైనటువంటి నివాళులు మనం అర్పించడం.